పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేపట్టినటువంటి పోర్ట్. దేశంలోనే స్టీల్ ప్లాంట్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్ట్ అవకాశం అనేటువంటిది ఉన్నది. దీన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం ద్వారా, దానికోసం ఆ రోజు ప్రైవేట్కి అప్పచెప్పకూడదని మేము పోరాటం చేశాం. 43 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం. అయినా బలవంతంగా ఆనాడు ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేటు డివిఎస్ కన్సోర్షియం నుంచి ఈరోజు ఎల్ఎన్టీ అదానీ కంపెనీ దాన్ని పూర్తిగా 100% లాక్కోవడం జరిగింది. దీనివల్ల ఈరోజు అదానీ పోర్ట్ రావడం వల్ల అక్కడ ఉన్న కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇక్కడ అదాని ఒక బెర్త్ తీసుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఆనాడు 10 ఏళ్ల క్రితం 30,000 రూపాయలు నెలకు జీతం ఇచ్చేవాడు. పోర్టులో ఆపరేషన్స్ కీలకమైనవి. కానీ ఈరోజు అదే కార్మికులకి గంగవరంలో పనిచేసే వాళ్ళకి 15,000 మాత్రమే, 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందుకని కార్మికులు అక్కడ తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మికులు ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి సరుకు సరఫరా కాకుండా దేశంలోనే ఒక పోర్ట్ నుంచి రవాణా పూర్తిగా స్తంభించిపోవడం అనేటువంటిది 25 రోజులు అయింది. గత నెల 10వ తేదీ నుంచి జరిగింది. ఆ విధంగా ఈరోజు ఒక అదానీ పోర్ట్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే వాళ్ళ కుట్ర వల్ల మోడీ అదానీ ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకని కోకోవైన్ అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి ఆ బ్యాటరీస్ అన్ని కూడా దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు కోకింగ్ కోల్ అక్కడికి సరఫరా కాకుండా నిలిపేయడం జరిగింది. హైకోర్టు 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికులతో చర్చలు జరిపి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. రెండో వైపున స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు వెంటనే సరఫరా చేయండి. ఈ 2 ఉత్తర్వుల్ని కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి చర్యలు తీసుకోవడం కానీ, అట్లాగే అదానీ యాజమాన్యం దాన్ని నడపడంలో పూర్తిగా వైఫల్యం అనేటువంటి చెందింది. ఆపరేటర్లు ఈరోజు మేము డ్యూటీకి హాజరవుతామని చెప్పేసి అన్నా కూడా 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసి 10 రోజులు పైగా హైకోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించడం జరిగింది. దాని మీద ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు మళ్ళా ఆ పిటిషన్ కూడా అక్కడ వేయడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా అదానీ యాజమాన్యం మోడీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ బ్యాటరీస్ కానీ దెబ్బతింటే దానివల్ల ఫలితాలు అనేటువంటి 5,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది రిపేర్ అవ్వదు. రిపేర్ అవ్వడానికి 3 నెలల నుంచి 6 నెలలు అవుతుంది. ఒక బ్యాటరీ మధ్యలో దెబ్బతింటే అటు 5 బ్యాటరీలు ఇటు కూడా వాటిని ఆపాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. హీట్స్ 400 హీట్లు ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటిది గత వారం రోజులు కూడా 100 హీట్లు కూడా తయారు కాలేదు. ఈ రోజు మళ్ళా 140 హీట్లకి పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా కోకోవైన్ బ్యాటరీస్ ని దెబ్బతీయడానికి స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి గుండెకాయ అయినటువంటి హార్ట్ లైన్ అయినటువంటి ఈరోజు కోకోవైన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనేటువంటి దుర్మార్గం. అందుకని స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్రతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదే కానీ జరిగితే విశాఖ ఎడారయ్యేటువంటి పరిస్థితి, ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదమైనటువంటిది ఉంది. ఇప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని, అట్లాగే కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. కార్మికులతో పాటు అక్కడ ముడి సరుకుని స్టీల్ ప్లాంట్ సరఫరా చేయాలని CIT తరఫున డిమాండ్ చేస్తుంది.